ఈరోజు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు పరిచర్లు నువ్వు ఎలా ఉన్నావు? ఇక ఆపేయి నీ ఇష్టాలు, నీ స్వస్థత్వం ఆపేసాయి. నేను పిలిచిన దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, ఆత్మీయంగా నిన్ను కన్నా నీ తండ్రి ఉన్నాడు, ఉపదేశ క్రమం ఉంది, సంఘ సహవాసం ఉంది. ఈ సంఘములో, ఈ సహవాసంలో మన స్వయము నశించునుగాక, మన అహము నశించునుగాక, మన గర్వము నశించునుగాక, మన స్వబుద్ధి నశించునుగాక. మనమందరం కూడా, నీవైనా నేనైనా మనమైనా ఎవరమైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తము, రెండోది దైవజనుడి చిత్తము, సంఘము యొక్క చిత్తము, సంఘము యొక్క క్రమం, ఉపదేశం యొక్క క్రమం అనుసరించదుము గాక. ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాను ఈ పాటని. చూడండి, పరిశుద్ధ లేఖల నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త. ద్వారమున